చంద్రబాబుకి అతిపెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. గోదావరి జలాలపై ఏపీ సీఎం కుట్ర చేస్తున్నారు. అన్ని లెక్కలు వడ్డీతో సహా చెల్లిస్తామన్న కేటీఆర్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని అనలేదా? ఫ్యూచర్ సిటీలో నాకు ఏ కాంట్రాక్టు రాలేదు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోవాలన్న సీఎం రమేష్. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు. హైదరాబాద్లో అధికారుల సోదాలు. కేసిరెడ్డి చాణక్య సంస్థల్లో తనిఖీలు. తెలంగాణలో వర్షాలు వరదలపై అప్రమత్తం. ప్రతి జిల్లాకి కోటి చొప్పున 33 కోట్ల విడుదల. ప్రాణ ఆస్తి నష్టం తగ్గించేందుకే తక్షణ చర్యలు. కొండాపూర్లో కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్ఎస్యుఐ ఆగ్రహం. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. సీఎం రేవంత్ మహబూబ్ నగర్ కు చేసిందేమీ లేదు. 19 నెలలుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పాలమూరులో వలసలు ఆగలేదన్న రామచంద్రరావు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్. ప్రభుత్వ విధానాలతో అప్పుల్లో కూరుకుపోతోంది. అవినీతి వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిందంటూ విమర్శ. రేవంత్ ఏనాడు జై తెలంగాణ అని అనలేదు. ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయారు. నీటి దోపిడీపై కుట్రల్ని బద్దలు కొట్టాలన్న హరీష్. మావోయిస్టులు హింసను వీడాలి. 7 నెలల్లో లొంగిపోవాలి. ఏపీ డీజీపీ హరీష్ గుప్తా సూచన. కవ్వాల్లో అటవీశాఖపై ప్రజా తిరుగుబాటు ఖాయం. అటవీశాఖకి పోలీసులు సహకరిస్తే దెబ్బలు తప్పవు. ఆదివాసుల్ని అడవులకు దూరం చేయొద్దన్న ఎమ్మెల్యే బొజ్జు. హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. లోతట్టు ప్రాంతాలు జలమయం. కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేని వాన. ఉధృతంగా ప్రవహిస్తోన్న వంద్రికల్ వాగు రాకపోకలకు అంతరాయం. సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు. నియంత్రణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్. బోర్డు తిప్పేసిన సహారా ఇండియా పరివార్ బ్యాంక్. కళ్యాణదుర్గంలో బాధితుల ఆందోళన. కోట్లకు పైగా డిపాజిట్ల వసూలు. నదీ జలాల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. జల వినియోగంపై ప్రభుత్వాల విధానాలు మారాలి. రేవంత్, బాబు పునరాలోచించాలన్న మర్రి. సికింద్రాబాద్లో పోలీసుల దాడులు. స్పామ్ టెక్ క్లినిక్లో 7 అరెస్ట్. 16 మంది స్పామ్ శాంపిల్స్ స్వాధీనం. జార్ఖండ్లో ఎన్కౌంటర్. గుమ్లా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు. 3 మావోయిస్టుల మృతి. ముంబై పుణే ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం. వరుసగా ఢీకొట్టుకున్న 20 వాహనాలు. లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఘటన. మహారాష్ట్రలో భారీ వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ముంబైకి అతి భారీ వర్ష సూచన. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విభేదాల్లో కొత్త ట్విస్ట్. కర్ణాటక భవన్లో 2 నేతల ఎస్డీఓల ఘర్షణ. విచారణకు ఆదేశించిన కర్ణాటక సీఎస్. బీహార్ ఎన్నికల ముందు నితీష్కి పెద్ద షాక్. ఒంటరిగా పోటీకి చిరాగ్ పాస్వాన్ ప్లాన్. ప్రజల్ని రక్షించే స్థితిలో ప్రభుత్వం లేదంటూ కామెంట్. భారత్తో 4వ టెస్ట్. 669 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్. 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇండియా.